హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. జంగారెడ్డిగూడెం దగ్గరలో వై జంక్షన్ దగ్గర శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి 21వ వార్షికోత్సవ సందర్భంగా పూజలు నిర్వహించారు. శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా పూజలు బాగా చేశారండి. ముందుగా విఘ్నేశ్వర పూజతో మొదలుపెట్టి విఘ్నేశ్వర పూజ తర్వాత అమ్మవారి గుడి గోపురం పైన త్రిశూలం ఉంటుంది. త్రిశూలానికి అభిషేకం అనంతరం త్రిశూల పూజ చేశారు. ఈ కనకదుర్గమ్మ అమ్మవారికి వెండి కవచాన్ని కానుకగా ఇచ్చారు. కవచానికి వెండితోనే చీరను కలిపి వస్త్రంగా తయారు చేశారు. అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో. చీరతో ఉన్న వెండి కవచాన్ని అమ్మవారికి అలంకరించి పూజలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, త్రిశూల పూజ తర్వాత నవగ్రహ పూజను చేశారు. అలాగే కలశ పూజను కూడా నిర్వహించారు. కలశ పూజలో 9 కలశాలను పెట్టి మధ్యలో అష్టదళ పద్మాన్ని వేసి పూజలు చేశారు. కలశ పూజ తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన పుష్పార్చన, కుంకుమార్చన చేశారు. త్రిశూల పూజను శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారికి చేసిన పుష్పార్చన, కుంకుమార్చనను డైరెక్ట్గా ఆడియోతో ఉన్న వీడియోను మీరు కూడా చూసేయండి. చక్కటి మంత్రాలతో చాలా బాగుంది. విష్ణవే నమో నమః మహాకాళీ నమో నమః జయ దుర్గా భవాని మాతకు, జయ దుర్గా భవాని మాతకు, జయ దుర్గా భవాని మాతకు, జయ దుర్గా భవాని మాతకు. అమ్మవారి దుర్గాదేవిని
అష్టోత్తరం కోటి తీసుకున్నారా? అందరూ కూడా ఒకసారి భజంతే. ఓం దుర్గాయ నమః. కనకదుర్గమ్మ అమ్మవారికి వార్షికోత్సవం సందర్భంగా పూజలు చాలా బాగా జరిగాయి. దేవీ నవరాత్రుల్లో వైజంక్షన్ లో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఈ గుడి దగ్గర పూజలు చాలా బాగా చేస్తారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.